SBI PO ప్రిలిమ్స్ అండి. పేపర్ నెంబర్ 117. ఇందులో ఆల్మోస్ట్ అన్ని డేటాబేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1 by 1 చూద్దామండి. ఫస్ట్ 66 to 70 ఇచ్చినటువంటి డేటా చూడండి. 8 people KL MNO PQ and R live on 8 different floors of the building but not necessarily in the same order. The lowermost floor of the building is number 1, topmost to 8. So bottom to top మనకి 1 to 8 అని ఇచ్చాను. ఓకే, బాటమ్ టు టాప్ 1 to 8 ఫ్లోర్స్ తీసుకుంటున్నాను. బాటమ్ మోస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి 1గా తీసుకున్నాను. అబో ఎక్సెట్రా అండ్ సో ఆన్ 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఓకే, కింద ఇచ్చినటువంటి కండిషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద మనకి 8 persons తీసుకున్నాం కదా. ఫస్ట్ P live on the even number floor but not top most floor of the building. P అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్లో ఉండాలి, టాప్లో ఉండకూడదంటే P 6th ఫ్లోర్లో ఉండటానికి అవకాశం ఉంది, 4th ఫ్లోర్లో ఉండటానికి ఛాన్స్ ఉంది, అట్ ది సేమ్ టైం 2nd ఫ్లోర్లో కూడా ఉండొచ్చండి. ఏ పాజిబిలిటీ అనేది తెలియదు కాబట్టి ఉన్న వాటిలో 2 పాజిబిలిటీస్ తీసుకుంటున్నానండి. ఏది ఫెయిల్ అయితే అది తీసేసి రెండోది తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఓన్లీ 3 people బిట్వీన్ P and L అని ఇచ్చాడు. Pకి Lకి మధ్యలో 3 members. రైట్ సైడ్ బాటంలో తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ టాప్లో వస్తున్నాడండి L అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఆర్ లివ్ ఇమీడియట్లీ బిలో ఎల్. ఆర్ అనేటువంటి పర్సను ఇమీడియట్లీ బిలో ఎల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎం. ఆర్కి ఎంకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఆర్కి ఎంకి మధ్యలో 2 persons అంటే లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ ఫెయిల్ అయింది చూడండి. సో లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ అరేంజ్మెంట్ తీసేస్తున్నాను. అయితే ఇంకొక అవకాశం ఉంది కాబట్టి అది తీసుకుందాం. ఏది P అనేటువంటి పర్సన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 4 6లో ఉండొచ్చు. 6 తీసుకున్నాం, 4 ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి 2nd ఫ్లోర్లో ఫిక్స్ చేస్తున్నానండి P అనేటువంటి పర్సన్. ఇప్పుడు Pకి నెక్స్ట్ అదేవిధంగా మనకి L అనేటువంటి పర్సన్కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. L ఇక్కడ తీసుకుంటున్నాను. ఆర్ అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఎల్కి ఇమీడియట్లీ బిలో ఆర్ అనేటువంటి పర్సన్ తీసుకున్నానండి. ఓకే, ఆర్ లివ్ ఇమీడియట్లీ బిలో ఎల్. సో ఆర్ అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ లివ్ ఇమీడియట్లీ బిలో ఎల్. ఓన్లీ 2 people బిట్వీన్ ఆర్ అండ్ ఎం అని ఇచ్చాడు. ఆర్కి ఎంకి మధ్యలో 2 persons అంటే ఆర్కి అబో ఛాన్స్ ఉంది, బిలో అవకాశం లేదుగా. ఓకే, నెక్స్ట్ కే లివ్ ఇమీడియట్లీ అబో క్యూ. కే అనేటువంటి పర్సను క్యూకి ఇమీడియట్లీ అబో అన్నాడు, ఎక్కడో తెలియదు. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి కండిషన్స్. బిఫోర్ దట్ కండిషన్ ఒకసారి కే అండ్ క్యూ ఫిక్స్ చేయొచ్చేమో చూస్తే రైట్ సైడ్ తీసుకుంటే కే అండ్ క్యూ ఇక్కడ తప్పితే అవకాశం లేదండి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కే అండ్ క్యూ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు మనకి. ఓన్లీ 1 పాజిబిలిటీ. ఇక లాస్ట్ కండిషన్ చూడండి. దెర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ యాజ్ దెర్ ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ ఓ. ఆర్కి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఆర్కి ఓకి మధ్యలో కూడా అంతే మంది ఉండాలన్నట్టు. రైట్ సైడ్ ఫెయిల్ అయిందిగా, ఇక్కడ అవకాశం లేదు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఛాన్స్ వస్తుంది చూడండి, ఇక్కడ ఓ తీసుకోవచ్చు. ఇక మిగిలినటువంటి పర్సన్ బాటంలో తీసుకుందాం. మిగిలిన పర్సన్ ఎవరో చూడండి ఒకసారి. కేఎల్ ఎం వచ్చాడు, ఎన్ అనేటువంటి పర్సన్ బాటంలో తీసుకుంటున్నాడు. సో మనకి రైట్ సైడ్ అరేంజ్మెంట్ ఫెయిల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ పనికి వస్తుంది. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో 70 వరకు వాడు ఇచ్చినటువంటివి. ఆ క్వశ్చన్స్ ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసి చూడండి. నెక్స్ట్ 71 దగ్గర నుంచి చూడండి. 71 ఆన్వర్డ్స్ అగైన్ ఏ డేటా ఇచ్చాడు చూడండి. 12 people are sitting in 2 parallel rows containing 6 people each in such a way that there is equal distance between adjacent persons. ఫస్ట్ రోలో ఉన్నవాడు JKLMNO అని ఇచ్చాడు. ఆల్ ఆర్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్, నథింగ్ బట్ సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. సెకండ్ రోలో ఉన్నవాడు UVWXYZ. all are sitting in this same row and not necessarily in the same order. all are facing the north. ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు, సెకండ్ రోలో ఉన్నవాళ్ళు నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ 2 parallel rows తీసుకుంటున్నానండి. 6 + 6 ఓవరాల్ మనకి 12 members రావాలి. ఓకే, ఇలా నార్త్ ఫేసింగ్ ఒక 6 members, సౌత్ ఫేసింగ్ ఒక 6 members తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇంకా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ వెళ్ళబోయే ముందర ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పుకున్నాం, మనకి సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు సౌత్ ఫేసింగ్, సెకండ్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ రోలో ఉన్నవాడు JKLMNO, సెకండ్ రోలో ఉన్నవాడు UVWXYZ.
WXYZ. ఓకే, ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ 1 by 1 చూద్దాం. కండిషన్స్ M సిట్స్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ J. M అనేటువంటి పర్సన్ జేకి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ అని ఇచ్చాడు. సపోజ్ J ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 1 2 3 4 M ఇక్కడ వస్తాయండి. ఇంకో పాసిబిలిటీ కూడా ఛాన్స్ ఉందిగా, అనదర్ పాసిబిలిటీ, అది కూడా తీసుకుంటున్నాను. చూడండి, జేకి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్లో M అని ఇచ్చాడు. M సిట్స్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ J. బోత్ పాసిబిలిటీస్ ఎట్ ఏ టైం డ్రా చేస్తున్నాను. నెక్స్ట్, ది వన్ ఫేసెస్ J సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Y. జేకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ వైకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు. జేకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ వైకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ Y అండ్ U. వైకి యూకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. ఫస్ట్ అరేంజ్మెంట్లో చెప్పలేంగా లెఫ్టా రైట్ అనేది క్లారిటీ లేదండి. ఫస్ట్ అరేంజ్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రకాల అవకాశాలు ఉన్నాయి. బట్ సెకండ్ అరేంజ్మెంట్లో ఓన్లీ లెఫ్ట్ సైడే ఛాన్స్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. ఓకే, చూడండి. ఓకే, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ Y అండ్ U. నెక్స్ట్, U డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. అంటే ఫస్ట్ పాసిబిలిటీ కూడా ఫిక్స్ చేయొచ్చుగా. సో ఫస్ట్ పాసిబిలిటీలోనే ఫిక్స్ చేయగలిగాం, ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీలోనే ఫిక్స్ చేయగలిగామండి. నెక్స్ట్, ది వన్ ఫేసెస్ Z సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ K. జెడ్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్ కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, జెడ్కి ఆపోజిట్లో ఉన్నవాడు కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. సపోజ్ ఫస్ట్ వన్ జెడ్ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్లో ఉన్నవాడు కేకి రైట్ సైడ్ తీసుకోవచ్చు. అదే జెడ్ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్లో ఉన్నవాడు కేకి రైట్ సైడ్ పనికిరాదుగా. సో ఫస్ట్ దాంట్లో అది తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే జెడ్ ఇక్కడ తీసుకుంటే కే ఇక్కడ తీసుకోవచ్చు, లేదా జెడ్ ఇక్కడ తీసుకుంటే కే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా అంతకన్నా అవకాశం లేదు. సెకండ్ పాసిబిలిటీలో అబ్జర్వ్ చేస్తే మనకి 2 ఛాన్సెస్ వస్తున్నాయండి. సో సెకండ్ పాసిబిలిటీలో మనకి ఎక్కడ అనేది కన్ఫామ్గా అయితే క్లారిఫికేషన్ లేదు. బట్ ఫస్ట్ పాసిబిలిటీలో మనం కన్ఫామ్గా చెప్పడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కే తీసుకుంటున్నానండి. ఓకే, ది వన్ ఫేసెస్ Z సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ K. Z డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది నెక్స్ట్ కంటిన్యూషన్. Z డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. Z అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమెంట్లో ఉండకూడదు అంటే సెకండ్ పాసిబిలిటీ పనికొచ్చే అవకాశం ఉంది, కానీ ఫస్ట్ పాసిబిలిటీ అవకాశం లేదు. చూడండి, జెడ్కి ఆపోజిట్లో ఉన్నవాడు కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి. జెడ్ అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండటానికి వీలు లేదంటే జెడ్ ఇక్కడ తీసుకుంటే కే ఇక్కడ తీసుకోండి. ఓకే, జాగ్రత్తగా చూడండి. కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ది వన్ ఫేసెస్ Z సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ K. Z డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. సో సెకండ్ వన్ తీసుకుంటే జెడ్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్ కేకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి. జెడ్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండటానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ K అండ్ O. కేకి ఓకి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాడు. సో ఓ ఇక్కడ తీసుకుంటున్నానండి. కేకి ఓకి మధ్యలో 2 పర్సన్స్. ది వన్ ఫేసెస్ K సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ X. కేకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎక్స్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఓకే, V ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ Z. V అనేటువంటి పర్సన్ Z యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్, L ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ M. L అనేటువంటి పర్సన్ M యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి పర్సన్స్ నార్త్ ఫేసింగ్లో మిగిలింది ఎవరో చూడండి, UV W మిస్ అయినట్టున్నాడు, XYZ వచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా సౌత్ ఫేసింగ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సౌత్ ఫేసింగ్లో వాడు ఇచ్చినటువంటి పర్సన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి వాడు ఇచ్చినటువంటివి JKLMNO ఇచ్చాడు. JKLMN రావాలి. N అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాడు. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 75 వరకు సేమ్ మోడల్స్. ఓకే, సో ఒకసారి డేటాబేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ 77 దగ్గర నుంచి చూద్దాం. 77th ఆన్వర్డ్స్ ఆర్ 76th ఆన్వర్డ్స్. 76 దగ్గర నుంచి చూడండి. 76 దగ్గర నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిదండి. నార్మల్ లాజిక్కే ఇచ్చాడు. సో ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేసేప్పుడు ఎలా తీసుకుంటాం మనం? లాస్ట్ స్టెప్ చెక్ చేసుకుని తీసుకుంటామండి. లాస్ట్ స్టెప్ వెరిఫై చేసుకుని దాని ప్రకారం వెళ్ళటమే. లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. లాస్ట్ స్టెప్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో లాస్ట్ స్టెప్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్స్ ఉన్నాయండి. ఓకే, ఏ నెంబర్స్ ఇవి? ఆడ్ నెంబర్స్, డిక్రీజింగ్ ఆర్డర్. తర్వాత వర్డ్స్ తీసుకున్నాడు. వర్డ్స్ తీసుకున్నట్లయితే వవెల్స్ AEO వవెల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయండి. తర్వాత మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ కాన్సోనెంట్స్ డిక్రీజింగ్ ఆర్డర్.
సో జాగ్రత్తగా చూడండి. ఈవెన్ ఆడ్ సపరేట్ చేశాడు. నెక్స్ట్ అదేవిధంగా వొవెల్స్ కాన్సోనెంట్స్ సపరేట్ చేశాడు. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ అగైన్ స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్లో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మీరు వాడు ఇచ్చినటువంటి దాంట్లో వొవెల్స్ బేస్ చేసుకుని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ హైయెస్ట్ వొవెల్స్ ఏమున్నాయి మీకు? ఓ, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ అదేవిధంగా ఏ. హైయెస్ట్ వొవెల్ ఓ ఇచ్చాడండి. రైట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ నెంబరా లోయెస్ట్ నెంబరా అనేది అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నెంబర్లో లోయెస్ట్ నెంబర్ ఇచ్చాడు. ఇలా మనకి రైట్ సైడ్ లోయెస్ట్ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది, లెఫ్ట్ సైడ్ ఏమో హైయెస్ట్ వొవెల్ నుంచి స్టార్ట్ అయింది. అలా 1, 2, 3లో వొవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి అండి. ఓకే, రైట్ సైడ్ ఏమో నెంబర్స్ కంప్లీట్ అయిపోయినాయి. లోయెస్ట్ దగ్గర నుంచి 1 by 1 పెంచుకుంటూ వచ్చాడు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి హైయెస్ట్ వొవెల్ నుంచి 1 by 1 తగ్గించుకుంటూ వచ్చాడు. ఫోర్త్ ఆన్వర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాడు, రైట్ సైడ్ కాన్సోనెంట్స్. ఇది లోయెస్ట్ నెంబర్ నుంచి అది హైయెస్ట్ కాన్సోనెంట్ నుంచి స్టార్ట్ చేశాడు. ఇలా మనకి ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి 6 స్టెప్స్. సేమ్ ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి లాజిక్ మీద డిపెండ్ అయ్యి మనం కింద ఇచ్చినటువంటి ఇన్పుట్ వెరిఫై చేసి చూద్దాం. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ అండి. ఓకే, సో ఈ ఇన్పుట్ని యాజ్ ఇట్ ఈస్గా ముందర రాసేసుకుందాం. ఫర్దర్గా మనం ఏం చేయాలనేది చూద్దామండి. ఓకే, సో ఇన్పుట్ని రాస్తున్నాను చూడండి. సరే, వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్టార్టింగ్ నుంచి తీసుకుంటున్నాను చూడండి. ఇన్పుట్ లెటర్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసుకోండి, నెంబర్ మొత్తం రాద్దాం. ఏ, నెక్స్ట్ దాని తర్వాత 59, నెక్స్ట్ 36, ఓకే, నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ 81, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ బి, ఓకే, ఐ తర్వాత బి, 14L, నెక్స్ట్ 47U, నెక్స్ట్ 62. సో ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ అండి. ఇక స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ ఇదండి. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్లో మనకి అకార్డింగ్ టు గివెన్ పాజిబిలిటీ తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి స్టార్టింగ్లో హైయెస్ట్ వొవెల్తో స్టార్ట్ చేశాడండి. ఓకే, ఎండింగ్లో వచ్చేప్పటికి లోయెస్ట్ ఈవెన్ నెంబర్తో స్టార్ట్ చేశాడు. సో మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో వొవెల్స్ అబ్జర్వ్ చేస్తే ఏ ఉంది, ఐ ఉంది, యూ ఉంది. ఓకే, హైయెస్ట్ వొవెల్ అంటే ఏం తీసుకుంటారు మీరు? యూ తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ రిప్రజెంటేషన్స్లో నెంబర్స్ తీసుకున్నట్లయితే అది కూడా మనకి ఈవెన్ నెంబర్స్ రావాలి. ఈవెన్ నెంబర్లో రైట్ సైడ్ వచ్చేటప్పటికి లోయెస్ట్ ఈవెన్ నెంబర్ రాయాలండి. అసలు ఈవెన్ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఉన్నది 36, నెక్స్ట్ 14, నెక్స్ట్ 62. ఓకే, ఇందుట్లో లోయెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఎంత అవుతుంది మీకు? 14 అవుతుంది. ఈ రెండు మనం ఫస్ట్ స్టెప్లో రాయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ వొవెల్ రాసుకోండి, యూ. ఓకే, లెఫ్ట్ సైడ్ యూ అనేటువంటి తీసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ రాసేస్తున్నాను. ఏ 59, 36, ఎస్ 81, ఐ బి ఎల్ 47, 62. ఓకే, 62 తర్వాత చివరిలో రాయాల్సినటువంటిది ఏంటనేది చూద్దాం. చివరిలో తీసుకున్నట్టు ఏం రావాలి మీకు? 14. ఇది మనకి ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి 2 పాసిబిలిటీస్ అంటే ఆ తర్వాత వచ్చేటువంటివి యూ కన్నా చిన్న వొవెల్ ఉన్న వాటిలో పెద్ద వొవెల్ అంటే ఏమవుతుంది? ఐ. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్లో 14 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ అంటే 36 తీసుకుంటామండి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ మీరు తీసుకున్నట్లయితే యూకి ముందర వచ్చేటువంటి వొవెల్ ఏదైతే ఉందో అది ముందర రాసుకుంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ యూ. ఓకే, తర్వాత రిమైనింగ్ తీసుకున్నట్లయితే ఏ 59, ఎస్ 81, బి ఎల్ 47,
62, నెక్స్ట్ వచ్చేటువంటివి నెంబర్స్ చూడండి 14 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత అనుకున్నాం 36. ఇది సెకండ్ స్టెప్లో వాడు ఇచ్చినటువంటిది. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ కనుక తీసుకున్నట్లయితే స్టెప్ నెంబర్ 3. నెక్స్ట్ వొవెల్స్ చూడండి. యూ కన్నా చిన్నది ఉన్నవాటిలో పెద్ద వొవెల్ అంటే ఏమవుతుంది మీకు ఏ. 36 కన్నా పెద్దది ఉన్నవాటిలో పెద్దదంటే 62. సో నెక్స్ట్ స్టెప్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఐ యు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ తీసుకున్నట్లయితే రిమైనింగ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే 59 ఎస్, 81 బి, ఎల్, 47. నెక్స్ట్ వచ్చేటువంటివి మళ్ళీ 14, 36, నెక్స్ట్ ఎంత రావాలి మీకు 62. ఇంతటితో మనకి లెఫ్ట్ సైడ్ వొవెల్స్ కంప్లీట్ అయిపోయినాయి. రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఈవెన్ పాసిబిలిటీస్ కంప్లీట్ అయినాయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి ఆడ్ నెంబర్స్ రావాలి. ఆడ్ నెంబర్స్లో కూడా లోయెస్ట్ ఆడ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, లోయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో లోయెస్ట్ ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది 47. అగైన్ కాన్సోనెంట్స్ తీసుకుంటే రైట్ సైడ్ తీసుకోవాలండి. రైట్ సైడ్ తీసుకుంటే హైయెస్ట్ కాన్సోనెంట్ రావాల్సి ఉంటుంది. హైయెస్ట్ కాన్సోనెంట్ అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏమవుతుంది మీకు ఎస్ అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ మనకి ఫస్ట్ ఏం తీసుకుంటామంటే 47 తీసుకుంటామండి. లెఫ్ట్ సైడ్ 47 ఏ ఐ యు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ చూద్దాం. రిమైనింగ్ పాసిబిలిటీస్ 59 81, నెక్స్ట్ బి, ఎల్, నెక్స్ట్ వచ్చేటువంటిది 14 36 62. నెక్స్ట్ ఏం రాస్తారు ఎస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి. ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్డర్ కనుక తీసుకుంటే 47 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది 59 అండి. ఎస్ కన్నా చిన్నది ఉన్నవాటిలో పెద్దదంటే ఎల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి స్టార్టింగ్లో తీసుకున్నట్లయితే 59 రావాలండి. 59 47 ఏఐయు. ఓకే, నెక్స్ట్ 81 బి. ఇక రైట్ సైడ్ వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఒకసారి ఇవి కలర్ మార్చి రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఏ తర్వాత ఐ రావాలి, యు రావాలండి. నెక్స్ట్ వచ్చేటువంటివి అంటే మనకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 81 రావాలి. నెక్స్ట్ బి రావాలి 81 బి. తర్వాత రిమైనింగ్ పాసిబిలిటీస్ అంటే 14 36 62 ఎస్కి తర్వాత ఎల్ రావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ విచ్ ఈజ్ ది లాస్ట్ స్టెప్ అండి. సిక్స్త్ స్టెప్ మనకి లాస్ట్ స్టెప్ అవుతుంది. ఒకసారి కనుక ఇందుట్లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టే నెక్స్ట్ వచ్చేటువంటి వాటిలో 81 బి రెండేగా ఉంది. సో స్టార్టింగ్లో మనకి ఎంత రావాలి 81 రావాలండి. స్టార్టింగ్లో 81, దాని తర్వాత 59 47 ఏఐయు. ఓకే, నెక్స్ట్ వచ్చేటువంటిది 14 36 62 ఎస్ఎల్. నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ ఎంత అంటే బి. ఓకే, సో ఇవి మనకి లాస్ట్ స్టెప్గా తీసుకోవచ్చు. ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద డిపెండ్ అయి వచ్చేటువంటివి. ఇక ఈ ఫైనల్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ని బేస్ చేసుకుని రిమైనింగ్ మనం క్వశ్చన్స్ తీసుకోవడం. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 80 వరకు ఉన్నాయండి. 80 వరకు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చెక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 81 దగ్గర నుంచి చూడండి. 81 నుంచి అగైన్ ఏ డేటా ఇచ్చాయండి. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి డేటా ఏంటనేది చూద్దాం. 81 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి డేటా చూద్దాం. 7 friends PQRST UV live 7 different countries. Okay, 7 different countries. Visit 7 different countries. Japan, Germany, China, India, Nepal, Australia and Malaysia. Not necessarily in the same order. Starting from Monday to Sunday of the same week. మొత్తం ఇది 7 members 7 countries-ని విజిట్ చేశాడని ఇచ్చాడు. 1 week స్పాన్ ఇచ్చాడు. సో 1 week స్పాన్ అన్నప్పుడు మనకి బాటమ్ టు టాప్ ముందర వాడు ఇచ్చినటువంటి ఏదైతే వీక్ ఉందో ఆ వీక్ స్పాన్ తీసుకుందామండి. ఫర్దర్గా రిమైనింగ్ కండిషన్స్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ మండే
దాని తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఓకే, 1 by 1 కండిషన్స్ చూడండి. ఆర్ విజిట్ థర్స్డే అని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్ థర్స్డే, ఏ కంట్రీయో తెలియదండి. ఓన్లీ 2 people విజిట్ బిట్వీన్ ఆర్ అండ్ ది వన్ హూ విజిట్ జర్మనీ. ఆర్కి జర్మనీకి మధ్యలో 2 persons. ఇప్పుడు ఆర్కి జర్మనీకి మధ్యలో 2 persons అన్నాడు, కానీ బిఫోరో ఆఫ్టరో కన్ఫామ్గా చెప్పలేదు. 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఆర్ అనేటువంటి పర్సన్కి బిఫోరా ఆఫ్టరా అనేది కన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి 2 రకాల రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నాను. ఆర్కి బిఫోర్ జర్మనీ అని ఇచ్చాడు, లేదా ఆఫ్టర్ తీసుకోవచ్చు. ఓకే, ఆర్కి జర్మనీకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ 4 people విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ జర్మనీ అండ్ వి. జాగ్రత్త చూడండి, జర్మనీకి వీకి మధ్యలో మనకి 4 members అని ఇచ్చాడు. చూడండి, ఓన్లీ 4 people విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ జర్మనీ అండ్ వి. జర్మనీకి వీకి మధ్యలో 4 persons అంటే రైట్ సైడ్ తీసుకున్నట్లయితే అబో అవకాశం ఉందండి, బిలో అవకాశం లేదు. ఓకే, 1 2 3 4. లెఫ్ట్ సైడ్ తీసుకున్నా కూడా సేమ్, మనకి ఈ అబో అవకాశం ఉందా బిలో అవకాశం ఉందని, ఇక్కడ బిలో అవకాశం ఉందండి. సో జర్మనీకి వీకి మధ్యలో మనకి 4 members రావాలి. జర్మనీకి వీకి మధ్యలో 4 persons. ది వన్ హూ విజిట్ మలేషియా విజిట్ ఇమీడియట్లీ బిఫోర్ వి. వీక్ ఇమీడియట్లీ బిఫోర్ వచ్చేటప్పటికి ఏమని చెబుతున్నాడు మనకి, మలేషియా. వీక్ ఇమీడియట్లీ బిఫోర్ వచ్చేటప్పటికి మలేషియా అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓన్లీ 2 వి మలేషియా ఇమీడియట్లీ బిఫోర్ వి అని ఇచ్చాడు. ఓన్లీ 2 people విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ మలేషియా అండ్ పి. మలేషియాకి పీకి మధ్యలో 2 persons అని ఇచ్చాడు. ఓన్లీ 2 people విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ మలేషియా అండ్ పి. రైట్ సైడ్ తీసుకుంటే ఆఫ్టర్ అవకాశం లేదుగా, మలేషియాకి 2 members తర్వాత పి అవకాశం లేదు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మలేషియాకి ఆఫ్టర్ అవకాశం లేదు, బిఫోర్ తీసుకుంటే 2 members తర్వాత పి ఛాన్స్ ఉందండి. మలేషియాకి పీకి మధ్యలో 2 persons. ఓకే, నెక్స్ట్ ఎస్ విజిట్ ఆన్ వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ మలేషియా. ఎస్ విజిట్ ఆన్ వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ ది మలేషియా అని ఇచ్చాడు. మనకి ఎస్ అనేటువంటి వాడు మలేషియాకి తర్వాత 1 of the పాసిబిలిటీ అంటే సండే తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదండి. ఓన్లీ 1 పాసిబిలిటీ వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. కంటిన్యూషన్ కనుక తీసుకుంటే ఎస్ విజిట్ 1 of the డే ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ మలేషియా. వి విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ జపాన్. యు అనేటువంటి పర్సను జపాన్కి ఇమీడియట్గా నెక్స్ట్ పొజిషన్ అని ఇచ్చాడు. సో జపాన్ పి తీసుకుంటే ఛాన్స్ ఉంది, జపాన్ ఆర్ తీసుకున్న ఛాన్స్ ఉంది, ఇంకెక్కడ అవకాశం లేదు. జపాన్ వి అన్నా ఉండాలి, ఆర్ అన్నా ఉండాలి, పి అన్నా ఉండాలి, అంటే థర్స్డే కానీ ట్యూస్డే కానీ. ఓకే, సో యూ విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ జపాన్. నెక్స్ట్ వన్, యూ డస్ నాట్ విజిట్ మలేషియా అని ఇచ్చాడు. యూ అనేటువంటి పర్సన్ మలేషియా అయ్యే అవకాశం లేదు అని ఇస్తున్నాడు. అంటే యూ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి పి అనేటువంటి పర్సన్ జపాన్ తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి, మనకి వాడు ఇచ్చినటువంటిది ఓన్లీ 2 people బిట్వీన్ ది వన్ హూ విజిట్ మలేషియా అండ్ పి అన్నాడు. మలేషియాకి పీకి మధ్యలో 2 members. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఎస్ తీసుకున్నాం. యూ విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ జపాన్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ యూ డస్ నాట్ మలేషియా అన్నాడు కాబట్టి యూ అనే పర్సన్ వెన్స్డే తీసుకుంటే పి జపాన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే యూ అనేటువంటి పర్సన్ని ఎఫ్ దగ్గర నథింగ్ బట్ ఫ్రైడే కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ అక్కడ మలేషియా ఉంది కాబట్టి పనికిరాదు, ఇంకా బిలో వచ్చే అవకాశం లేదు. యూ డస్ నాట్ మలేషియా అని ఇచ్చాడు కాబట్టి ఓన్లీ 3 people విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ జపాన్ అండ్ నేపాల్. జపాన్కి నేపాల్కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. సో జపాన్కి నేపాల్కి మధ్యలో 3 members. ఓకే, జపాన్కి నేపాల్కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. ఫర్దర్ ది వన్ హూ విజిట్ ఆస్ట్రేలియా విజిట్ ఇమీడియట్లీ బిఫోర్ ది వన్ చైనా. చైనాకి ఇమీడియట్లీ బిఫోర్, ఆస్ట్రేలియా ఇమీడియట్లీ బిఫోర్ చైనా అని ఇచ్చాడు. చైనాకి ఇమీడియట్లీ బిఫోర్ ఆస్ట్రేలియా అన్నాడు. ఆస్ట్రేలియాకి వచ్చేప్పటికి చైనాకి ఇమీడియట్లీ బిఫోర్. క్యూ డస్ నాట్ మండే అన్నాడు. క్యూ అనేటువంటి పర్సన్ మండే కాదంటే ఫ్రైడేకి ఇంకెక్కడ అవకాశం లేదుగా. సో ఇంకొక కంట్రీ మిగిలింది, ఇంకొక పర్సన్ మిగిలాడండి. పర్సన్స్ అబ్జర్వ్ చేస్తే PQRSTUV. సో పి వచ్చాడు, QRST మిస్ అయ్యాడండి. టీ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నారు టాప్లో. సో టీ అనేటువంటి పర్సన్ ఏం తీసుకోవచ్చు మీరు, జర్మనీ. నెక్స్ట్ ఇంకొకటి కింద ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కంట్రీ మిస్ అయ్యారు చూడండి. ఇచ్చినటువంటి దాంట్లో మిస్ అయినటువంటి కంట్రీ ఏంటో చూడండి.
మిస్ అయినటువంటి కంట్రీ కనుక అబ్జర్వ్ చేస్తే జపాన్, జర్మనీ, చైనా, ఇండియా మనమే మిస్ అయ్యాం. సో ఎస్ అనేటువంటి పర్సను ఇండియా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇవి 81 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్, 81 to 85. నెక్స్ట్ 86 దగ్గర నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 86 ఆన్వర్డ్స్ మనకి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చినట్టున్నాడు జోన్. 86 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ జోన్. 86 ఆన్వర్డ్స్ లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు జోన్. ఓకే, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ జోన్, సమ్ అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్. అవుట్పుట్స్లో కొన్ని రిజల్ట్స్ అని ఇచ్చాడు. ఓకే, ఆల్ అవుట్పుట్స్ ఆర్ ప్రొడక్ట్స్. అవుట్పుట్స్ అన్ని ప్రొడక్ట్స్. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ఈల్డ్స్. ప్రొడక్ట్స్ అన్ని ఈల్డ్స్ అని ఇచ్చాడు. ఓకే, ప్రొడక్ట్స్ అన్ని ఈల్డ్స్. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటిది ఆల్ అవుట్పుట్స్ ఆర్ ఈల్డ్స్. అవుట్పుట్స్ అన్ని ఈల్డ్స్. ఓకేగా. రెండోది ఆల్ రిజల్ట్స్ బీయింగ్ ఈల్డ్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఛాన్స్ ఉందిగా. ఓకే, రిజల్ట్స్ అన్ని ఏమని చెప్తున్నాడు మనకి, ఈల్డ్స్ అని ఇచ్చాడు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. పాసిబిలిటీ కాబట్టి ఓకే. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ 87th వన్ చూడండి. 87th వన్, ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్. సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ మిషన్స్. మిషన్కి క్రాఫ్ట్కి రిలేషన్ తెలియదండి మనకి. ఓకే, నెక్స్ట్ నో మిషన్ ఈజ్ ఎ గైడ్ అని ఇచ్చాడు. మిషన్ ఏది గైడ్ కాదు. గైడ్కి, ప్రాజెక్ట్కి లేదా గైడ్కి నెక్స్ట్ అదేవిధంగా క్రాఫ్ట్కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్గా చెప్పలేమండి. ఫస్ట్ వన్, సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ గైడ్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఓకే, మిషన్ ఏది గైడ్ కాదన్నాడు కానీ ప్రాజెక్ట్కి గైడ్కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్గా తెలియదు. సెకండ్ వన్, నో ప్రాజెక్ట్ ఈజ్ ఏ గైడ్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. బట్ ఇక్కడ సమ్ము నో రెండు ఉన్నాయి కాబట్టి సబ్జెక్టు ప్రెడికేటివ్ సేమ్ కాబట్టి ఏమనుకోవచ్చు, కాంప్లిమెంటరీ పేరుగా తీసుకోవచ్చు. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఎయిదర్. నెక్స్ట్ సమ్ అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్. సేమ్ రిపీట్ అయినట్టుంది చూడండి. సమ్ అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్. సారీ, సమ్ అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్. ఆల్ అవుట్పుట్స్ ఆర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ ఈల్డ్స్. ఓకే, ఫస్ట్ వన్ సో నో ప్రొడక్ట్ ఈజ్ ఎ రిజల్ట్ అని ఇచ్చాడు, పనికిరాదు. సెకండ్ వన్ ఆల్ ఈల్డ్స్ ఆర్ ప్రొడక్ట్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో ఆన్సర్ ఈస్ నైదర్. ఓకే, నెక్స్ట్ 89th వన్ చూడండి. ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్. మళ్ళీ రిపీట్ అయినట్టు చూడండి. ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్. సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ మిషన్స్. నో మిషన్ ఈజ్ ఏ గైడ్. ఫస్ట్ వన్ చూడండి. నో గైడ్ ఈజ్ ఏ క్రాఫ్ట్. మే ఆర్ మే నాట్. అట్లీస్ట్ సమ్ మిషన్స్ ఆర్ క్రాఫ్ట్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సో రెండు కన్ఫామ్గా చెప్పలేమండి. సో ఆన్సర్ ఈస్ నైదర్. నెక్స్ట్ నో ప్రైస్ ఈజ్ ఏ రేట్. ప్రైస్ ఏది రేట్ కాదని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఆల్ రేట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. రేట్స్ అన్ని ఏమని చెప్తున్నాడు, ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ నో ఎక్స్పెన్స్ ఈజ్ ఏ ప్రైస్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. సెకండ్ వన్ ఆల్ ప్రైసెస్ బీయింగ్ ఎక్స్పెన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ప్రైసెస్ అంతా ఎక్స్పెన్సెస్. ఛాన్స్ ఉందిగా, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఇలా కూడా తీసుకోవచ్చు మనం. సో పాసిబిలిటీ కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్. 2 అలోన్ ఈజ్ సఫిషియంట్ తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ 91 దగ్గర నుంచి కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ ఎల్కి యూకి రిలేషన్ రావాలన్నాడు. ఎల్ నుంచి యూకి రిలేషన్ రావాలి అంటే ఎల్ నుంచి బీకి వస్తే బి నుంచి యూకి తీసుకోవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ రాయొచ్చు. మరి అలాంటప్పుడు ఎల్కి బీకి రిలేషన్ రాదుగా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, నో ఛాన్స్. అయితే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఎల్ నుంచి యూకి రిలేషన్ రావాలి అంటే కన్ఫామ్గా ఎల్ అనేటువంటి దాని నుంచి బీకి రావాలి. బి గ్రేటర్ దాన్ కదా, ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సారీ ఒక్క నిమిషం, ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అండి, రివర్స్ రాసినట్టున్నాను. రెండోది తీసుకున్నట్లయితే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ అని ఇచ్చాడు. తీసుకోవచ్చు చూడండి. ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ అయితే లెస్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి. రెండు ఉన్నాయి కాబట్టి ఎయిదర్ 1 or 2 ఫాలోస్. నెక్స్ట్ వన్ చూడండి. 92nd ప్రాబ్లం చూడండి. ఎక్స్కి కేకి రిలేషన్ ఇచ్చాడు. ఎక్స్ నుంచి కేకి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఎక్స్ నుంచి డబ్ల్యూకి తీసుకుంటే డబ్ల్యూ నుంచి కేకి రాయించాడు. కానీ ఎక్స్ నుంచి డబ్ల్యూకి రిలేషన్ రాదుగా. సో మరి అలాంటప్పుడు డబ్ల్యూ నుంచి కేక్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్స్ నుంచి డబ్ల్యూకి రాదు కాబట్టి ఎక్స్కి కేకి రిలేషన్ వచ్చే అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ ఎల్కి డబ్ల్యూకి రిలేషన్ అండి.
ఎల్ నుంచి డబ్ల్యూకి రావాలి అంటే ఎల్ నుంచి సికి వస్తే సి నుంచి డబ్ల్యూకి తీసుకోవచ్చు. డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, రెండు కలిపారనుకోండి డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. నథింగ్ బట్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో మనకి ఫస్ట్ నుంచి రిలేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి సెకండ్ నుంచి రిలేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ వన్ తీసుకుంటున్నాను. ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ ఆర్ నుంచి జేకి రిలేషన్ ఇచ్చాయండి. ఆర్ నుంచి జేకి రావాలి అంటే ఆర్ నుంచి యూకి వస్తే యూ నుంచి జేకి తీసుకోవచ్చండి. ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ. ఓకే, నెక్స్ట్ యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే. ఆర్ నుంచి జేకి రిలేషన్ రాదుగా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ రెండోది ఎల్ నుంచి కేకి రిలేషన్ రావాలన్నాడు. ఎల్ నుంచి యూకి వస్తే యూ నుంచి కే తీసుకోవచ్చు. సారీ, ఎల్ నుంచి యూ, ఎల్ లెస్ దాన్ యూ. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టే యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే, రెండు కలిపితే ఏం రాయొచ్చు, ఎల్ లెస్ దాన్ కే అని రాయొచ్చు, తీసుకోవచ్చుగా. ఓకే, నెక్స్ట్ 94th వన్ చూడండి. డి నుంచి ఎల్కి రావాలన్నాడు. రెండింటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ అండ్ డీలే ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం. మనకి డి అనేటువంటి దాని నుంచి ఎల్కి రావాలి అంటే డి నుంచి సికి వస్తే సి నుంచి ఎల్కి తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డి గ్రేటర్ దాన్ సి, సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, రెండు కలిపితే ఏం రాయొచ్చు, డి గ్రేటర్ దాన్ ఎల్ అని రాయొచ్చు. డి గ్రేటర్ దాన్ ఎల్ అంటే 1. ఓకే, రెండోది పనికిరాదుగా. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 1 ఫాలోస్. నెక్స్ట్ 95th క్వశ్చన్ చూడండి. ఎస్ నుంచి ఆర్కి రిలేషన్ ఇచ్చాను. ఎస్ నుంచి ఆర్కి రావాలంటే ఎస్ నుంచి ఎంకి వస్తే ఎం నుంచి ఆర్కి తీసుకోవచ్చు. ఆర్ లెస్ దెన్ కదండి, లెస్ దాన్ ఎం, ఆర్ లెస్ దాన్ ఎం అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. రెండు కలిపితే ఏం రాయొచ్చు, ఆర్ లెస్ దాన్ ఎస్ అని రాయొచ్చు. ఆర్ లెస్ దాన్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్. 1. ఓకే, సెకండ్ వన్ వైకి ఎస్కి రిలేషన్ ఇచ్చాను. వై నుంచి ఎంకి రిలేషన్ వస్తే ఎం నుంచి ఎస్కి తీసుకోవచ్చు అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అండి, ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఈ రెండు కలిపితే వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుందండి. 2 కూడా ఓకేగా. సో మనకి 2 కూడా పనికొచ్చేటువంటి ఛాన్స్ ఉంది. 1లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ నుంచి ఆర్కి రిలేషను వచ్చే అవకాశం ఉంది, వై నుంచి ఎస్కి రిలేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్ లాస్ట్ 5 క్వశ్చన్స్. 96 దగ్గర నుంచి ఇచ్చినటువంటివి కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. యాప్తో చూడండి. 96th ఆన్వర్డ్స్. 96th వన్. ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ స్మాల్ ఈజ్ కోడెడ్ యాజ్ WY దెన్ హౌ విల్ ప్రిఫర్ స్మాల్ కార్స్ బి కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా మనకి స్మాల్ అనేటువంటిది ఇక్కడ కొత్తగా ఇచ్చినట్టున్నాడండి. పైన ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేసినా మీకు స్మాల్ అనేటువంటి పదానికి కోడ్ లేదు. ఆ కంటిన్యూషన్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిఫర్ స్మాల్ కార్స్ అని ఇచ్చాడు. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రిఫర్ అనేది అందుట్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా కార్స్ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే మళ్ళీ అందుట్లో లేదు, ఎంటైర్లీ న్యూ వర్డ్ అయి ఉండాలి. ఓకే, ముందల వాడు ఇచ్చిన దాని ప్రకారం స్మాల్ అనేటువంటి దానికి WY రావాలండి. స్మాల్ అనేటువంటి దానికి WY రావాలంటే 4th ఆప్షన్ పనికి వచ్చే అవకాశం, ఎందుకంటే WY కన్ఫామ్గా మనకు ఆప్షన్లో ఉండాలి. రెండోది ప్రిఫర్ అనేటువంటి తీసుకుంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో చూడండి, జాగ్రత్త చూడండి. ప్రిఫర్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ లేదు, థర్డ్ లేదు, మళ్ళీ 4th లేదు, ఓన్లీ ఫస్ట్ దాంట్లోనే ఉంది. ఫస్ట్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అంటే అర్బన్ అనేటువంటిది సెకండ్ దాంట్లో రిపీట్ అయిందండి. ఓకే, పీపుల్ అనేది థర్డ్ దాంట్లో రిపీట్ అయింది. నెక్స్ట్ కార్స్ అనేటువంటిది ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉంది. అంటే ప్రిఫరు కార్స్ ఈ రెండింటికి కలిపి తీసుకోవచ్చు చూడండి. ఓకే, ప్రిఫర్ అండ్ కార్స్ ఈ రెండింటికి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిఫరు కార్స్ ఈ రెండింటికి కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. విఈ అనేటువంటిది ఫస్ట్ దాంట్లో ఉంది, కానీ మళ్ళీ థర్డ్ దాంట్లో కూడా ఉంది, పనికిరాదు. నెక్స్ట్ LM ఇది మనకి రిపీట్ అయింది. ఐఎం అనేటువంటిది పనికిరాదు. ఐఎం అనేది పనికి వస్తుంది అనుకోండి చూడండి, ఇంకెక్కడా లేదు ఐఎం. నెక్స్ట్ AB రిపీట్ అయింది, పనికిరాదు. ఈజీ ఇంకెక్కడా లేదు. IMEG ఈ రెండు రావాలండి. IMEGతో పాటు WY ఉండాలి. IMEGతో పాటు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో WY రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకుంటే ఓన్లీ థర్డ్ ఆప్షన్ పనికి వస్తుంది చూడండి, ఇంకేమీ పనికి వచ్చే అవకాశం లేదు. ఓకే, సో ఆన్సర్ ఈస్ 3. WY అనేది న్యూ వర్డ్, దాని మీద రిపెండ్ ఎలిమినేషన్తో తీసేసుకున్నాం రిమైనింగ్. నెక్స్ట్ 97th వన్ చూడండి. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఏరియా ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్? సో ఏరియాస్ అనేటువంటి తీసుకున్నట్లయితే
ఫస్ట్ దాంట్లో లేదండి, సెకండ్ ఏరియాస్ రిపీట్ అయింది, థర్డ్ దాంట్లో ఏరియా లేదు, మళ్ళీ ఫోర్త్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో మాత్రమే ఉంది. సెకండ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నదా అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాఫిట్ అనేది రిపీట్ అయింది, ఫర్ అనేది రిపీట్ అయింది, నెక్స్ట్ అర్బన్ అనేటువంటిది కూడా రిపీట్ అయింది. సో రైట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. ఏడి రిపిటేషన్, ఎన్పి రిపిటేషన్, జెడ్ఐ రిపిటేషన్, ఇక మిగిలింది ఎస్యూనేగా. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 97 మనకి 4 రావాలండి. ఓకే, 98th వన్. వాట్ డస్ ది కోడ్ ఫర్ జేఎన్ స్టాండ్స్ ఫర్ అని ఇచ్చాడు. జేఎన్ అనేది అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో జేఎన్ లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో లేదు, లాస్ట్ దాంట్లో జేఎన్ ఉందండి. లాస్ట్ దాంట్లో జేఎన్ కాకుండా ఇంకేమైనా రిపీట్ అయినాయి అనేది అబ్జర్వ్ చేస్తే ఎక్స్ఐ అనేటువంటిది కనుక ఎక్స్ఎల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఫస్ట్ లేదు, సెకండ్, థర్డ్ ఇంకెక్కడా లేదు. ఎన్పి రిపీట్ అయింది, సిడి అనేటువంటిది తీసుకున్నట్టయితే రిపీట్ అయింది. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉన్నాయండి, ఎక్స్ఎల్, జేఎన్. సో లెఫ్ట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నది, ఇంకెక్కడా ఉండకూడదు. హైక్ రిపిటేషన్ అయింది, వదిలేసేయండి. ఐఎన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడా వచ్చేటువంటి అవకాశం లేదండి. ఇంకా దాని మీద రేపంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇంతో ఉన్నది ఓన్లీ థర్డ్ ఆప్షనే, రెండోది అనవసరం మనకి. లేదు అంటే చెక్ చేద్దాం. ప్రాఫిట్ రిపీట్ అయింది, నెక్స్ట్ మార్జిన్ అనేటువంటిది ఉందండి. సో ఇన్ మార్జిన్ ఈ రెండు మాత్రమే మనకి థర్డ్ దాంట్లో ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. నెక్స్ట్ 99th వన్. సో వాట్ విల్ బి ది కోడ్, వాట్ విల్ బి ది పాసిబుల్ కోడ్ ఫర్ ది అర్బన్ ఫుడ్ డిమాండ్. సో ఈ 3 పదాలకి కనుక అబ్జర్వ్ చేస్తే అర్బన్ రిపీట్ అయింది, నెక్స్ట్ ఫుడ్ అనేటువంటిది కొత్తది, నెక్స్ట్ డిమాండ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే డిమాండ్ అనేది రిపీట్ అయింది. సో ఇందులో ఫుడ్ అనేటువంటిది కొత్త పదం అండి. సో మనకి కొత్త వర్డ్ ఏముందో చూద్దాం ముందర. ZIVEMJ, జెడ్ఐ రిపీట్ అయింది. ఓకే, నెక్స్ట్ విఈ అనేటువంటిది తీసుకుంటే ఇది కూడా రిపిటేషనే. ఎంజే అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడా లేదు చూడండి. సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో ఎంజే లేదండి. దీని మీద డిపెండ్ అయ్యి మనం ఏమన్నా ఎలిమినేట్ చేయొచ్చా అనేటువంటిది చూద్దాం. ఓకే, అంటే ఎంజే కాకుండా ఇంకేమైనా కొత్త పదాలు ఉండొచ్చు కదా అనిపించవచ్చు. ముందు దాని మీద డిపెండ్ అయ్యి ఎలిమినేట్ చేసి తర్వాత చూద్దామండి. ఓకే, అర్బన్ తీసుకున్నట్లయితే అర్బన్ మీకు ఫస్ట్ దాంట్లో ఉందండి, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ అండ్ ఫోర్త్ లేదు. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే అర్బన్ ఉంది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఏబి. సో వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఏబి అనేటువంటిది ఓన్లీ సెకండ్ దాంట్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. సో డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు. ఆన్సర్ ఈస్ 2. లాస్ట్ వన్ 100 చూడండి. వాట్ విల్ బి ది కోడ్ ఫర్ హైక్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. లెఫ్ట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హైక్ అనేటువంటి పదం ఎక్కడెక్కడ ఉందనేది చూద్దాం. లాస్ట్ రెండిట్లో రిపీట్ అయింది చూడండి. లాస్ట్ రెండిట్లో హైక్ అనేటువంటిది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నదా అనేది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పీపుల్ రిపీట్ అవ్వలేదు, డిమాండ్ అనేది లేదు, ఫర్ అనేది లేదు. సో రైట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. హైక్, జెడ్ఐ లేదు, క్యూఆర్ లేదు, సిడి ఉంది, విఈ లేదు, సిడి రావాలండి. సిడి అనేది లేదుగా. సో ఆన్సర్ ఏం తీసుకుంటారు? 4th ఆప్షన్. ఓకే, సో ఇవి ఓవరాల్ మనకి ఇందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏం లేవండి, కాకపోతే కొంచెం ఏదైనా టైం టేకింగ్. డేటాబేస్డ్ క్వశ్చన్స్ కొంచెం ఏదైనా మోర్ దాన్ 1 పాసిబిలిటీస్ ఉంది కాబట్టి టైం వేస్ట్ అవ్వచ్చు. జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.